మరాఠా ఎన్నికల్లో ప్రచారం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలు మరాఠా గడ్డపై ప్రచార పర్వం సాగిస్తున్నారు. లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అయితే మరాఠా గడ్డపైన కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుప్పిస్తోందని ప్రజలు నమ్మొద్దన్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో ప్రచారం హోరెత్తుతోంది. ఈ నెల 20న జరగనున్న ఎన్నికల్లో కూటములుగా ఏర్పడి పార్టీలు బరిలోకి దిగాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Vika's been just everywhere. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నేతలు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లుగా మహారాష్ట్రలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ కమలం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ మాటల్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మొద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చానన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని భావిస్తే రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. आज इस 40 दिन में कोई भी वादा 6 गारंटीज दिया है, उसके अलावा 420 सब गारंटीज दिया है. 420 सब गारंटीज भी तेलंगाना जनता को दिया है. इसमें 99% कोई भी वादा पूरा नहीं किया है. तेलंगाना जनता को गुमराह कर रहे हैं. जो वोट दिया है इस गारंटीज को देखते हुए गरीब लोग, मिडिल क्लास लोग, उनको पीछे से छुरी मारा है. ఎన్ని అడ్డదారులైనా తొక్కి అలవి కాని హామీలిచ్చి అధికారమే పరమావధిగా కాంగ్రెస్ ముందుకు వెళుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రలోభాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. తెలంగాణ రాజకీయ నేతల తాజా స్ట్రాటజీలతో మహా రాజకీయం సైతం మరింత రసవత్తరంగా మారుతోంది. పొరుగునే ఉన్న రాష్ట్రంలో సైతం ఇక్కడి పథకాల ప్రభావం పడుతున్న సూచనలున్నాయంటున్నారు నిపుణులు.